కేంద్ర ప్రభుత్వం ఏదైతే జిఎస్టీని 12% నుండి 5% తగ్గించిందో మాలాంటి మధ్యతరగతి వారికి చాలా ఉపయోగకరం. ఎందుకంటే ప్రతి మధ్యతరగతి వాడు కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ మధ్యతరగతి ఏదైతే నిత్యావసర వస్తువులు అన్ని రకాలు ఉన్నాయో వాటిపైన జిఎస్టీ తగ్గించడం అనేది చాలా మంచి విషయం. మరి కేంద్ర ప్రభుత్వం ఇటువంటి ఎన్నో మధ్యతరగతి వారికి అందరికి కూడా ఉపయోగపడేది జిఎస్టీ తగ్గించడం అనేది చాలా హర్షణీయం. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మాలాంటి మధ్యతరగతి ఆంధ్రప్రదేశ్ తరఫున నేను కోరుకుంటున్నాను. ఒక నిర్ణయం తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. అదేంటంటే ఇప్పటి వరకు 5, 12, 18, 28 4 స్లాబ్లుగా ఉంది. 0% అనేది అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్కి మాత్రమే ఉంది. సో రైతులకి ప్రస్తుతానికి 0% ట్యాక్స్ వల్ల మేలు జరుగుతుంది. అయితే సామాన్యులకి కొంచెం ఈ ట్యాక్స్ స్లాబ్స్ విధానం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉండడంతో వాటి స్లాబుల్లో కొంచెం వెసులుబాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం అనేది చాలా శుభపరిణామం. ఎందుకంటే ఇప్పటికే నిత్యావసర సరుకులు కావచ్చు, కొన్ని వస్తువుల విషయంలో పేదలు ఇబ్బందులు పడుతున్నారు. సో ఆ ట్యాక్స్ విధానాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం చాలా హర్షణీయము. కానీ స్టేట్ గవర్నమెంట్స్ కూడా దీనికి మద్దతు తెలపాలి. ఎందుకంటే జిఎస్టీ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి నిర్ణయంతో జరుగుతుంది. ఎందుకంటే రెండింటికి వాటా ఉంటుంది కాబట్టి స్టేట్లు కూడా దీనికి కొంచెం ముందుకొచ్చి ట్యాక్స్ స్లాబ్లు కొంచెం తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఏదైతే జిఎస్టీ కౌన్సిల్ ఉందో దానికి సహకరించాలని నేను కోరుకుంటున్నానండి. నిర్మలా సీతారామన్ గారు జిఎస్టీ మీటింగ్లో ఏ దానికి జిఎస్టీ తగ్గిస్తే బాగుంటుందన్న సబ్జెక్ట్ మీద మాట్లాడడం జరిగింది. ఈ విషయానికి వస్తే మా బట్టల వ్యాపారంలో ఇప్పటి వరకు కూడా 5% జిఎస్టీ వేస్తున్నారు. అయితే అది కాస్త తగ్గిస్తే ఇంకా ప్రజల్లో అంటే ఈ జిఎస్టీ మీద ఇంకా అవగాహన పెరిగి అనేక మంది జిఎస్టీని ఈజీగా కట్టడానికి ముందుకు వస్తారేమో అని నా అభిప్రాయం. ఈ జిఎస్టీ అనేది తీసేస్తే వ్యాపారాలు ఇంకా చాలా బాగుంటాయి. ఎందుకంటే వ్యాపారం అనేది ఇప్పుడు స్తంభించిపోయింది. వ్యాపారంలో ముఖ్యంగా ఉండవలసింది ఏంటంటే 10 రూపాయలు వచ్చే విధానం, తిరిగి ప్రభుత్వాన్ని చెల్లించే విధానం ఉండాలి. కేంద్ర ప్రభుత్వం ఎలాగే ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో 30% మద్దతు తీసుకుంటుంది. అలాగే జిఎస్టీ 5%, 7%, 18% అంటే 48% కేంద్ర ప్రభుత్వం పన్నుల రూపంలో మద్దతు తీసుకుంటూ ఎన్నో రకాలైన పన్నులు చెల్లించడం అవుతుంది. జిఎస్టీ అనేది చాలా ఇబ్బందికరం. ఎందుకంటే కొద్దిగా ఆలస్యంగా పేమెంట్ చేస్తే పెనాల్టీలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అనేది ఈ జిఎస్టీ తీసేస్తే రాష్ట్రంలోనే కాదు దేశంలోని వస్త్ర వ్యాపారులంతా కూడా మేము ఎంతో సంతోషిస్తాం.